లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగనే అని ఎప్పుడు చెప్తారు? అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్కి ఎప్పుడు నోటీసులు ఇస్తారు? ఎప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు? ఈ ఆతృత అయితే ఖచ్చితంగా కూటమి పక్షాల్లో చాలా బలంగా కనిపిస్తోంది. అందుకే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రోజు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. తాజాగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ నాయకులు అందరూ భారీగా లబ్ధి పొందారట. మొన్నటి వరకు ఏమన్నారు? అసలు ఎక్కడా డబ్బులు లేవు, ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారని. ఒకసారి 250 కేజీల బంగారం రూపంలో వాటిని తరలించారు అనేది ఒకసారి, భారీగా ఆస్తులు కూడగట్టుకున్నారని ఒకసారి, ఎక్కడా డబ్బులు అయితే దొరకట్లేదు ఇందులో అని ఒకసారి. అప్పుడెప్పుడు రాజకేశ్ రెడ్డివే 11 కోట్లు అని చెప్పుకొచ్చారు. చివరికి అవి ఏమైనాయో దాని లెక్కపత్రం ఇప్పుడు లేదు. బ్యాంకులో హ్యాండ్ ఓవర్ చేసామని కాసేపు అప్పట్లో బ్యాంక్ నోట్లలో కలిసిపోయినాయి అని చెప్పారు కోర్టు అడిగితే. వాటిని సెపరేట్గా పెట్టి ఆ సీరియల్ నెంబర్ అయితే గుర్తుపెట్టి ఒకవేళ అవి కాదో లేదో చేద్దామంటే ఇంకా ఈ లోతుగా ఇంకెలాగా ఎవరు అడగరు కాబట్టి అది సైలెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా చాలా వరకు జిల్లాల్లో కొన్ని కీలక నేతలకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారట. మద్యం రవాణా కుంభకోణంలో భారీగా లబ్ధి పొందారు అందరు నాయకులు అనేది. అంటే ఇప్పుడు మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? పేరుకే కొన్ని సంస్థలు ఆర్థిక లావాదేవీలు చూసింది రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ లేరట. కొన్ని సంస్థలు పేరుకి మాత్రమే ఉన్నాయి, కానీ వాటిని మాత్రం వాళ్లే చూసుకొచ్చారట. వైసీపీ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ను అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యవహారంలో వివిధ జిల్లాల్లోని అన్ని పార్టీ కీలక నాయకులు భారీగా లబ్ధి పొందారు అనేది ఈడీ దర్యాప్తులో తేలిందట. వైసీపీ ముఠా తరపున ఈ కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించిన రాజకేశ్ రెడ్డి తొలుత తన ముసుగు సంస్థలైన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్కు చెందిన రాష్ట్ర స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్ట్ దక్కేలా చేసుకున్నారు. తర్వాత దాన్ని ప్రాంతాల వరకు విభజించే పలువురు వైసీపీ నేతలకు వారి సంబంధికుల సంస్థలకు కాంట్రాక్ట్లు అప్పగించారు. ఈ సబ్ కాంట్రాక్ట్లు ఎవరెవరు పొందారు, వారి నేపథ్యం, హవాలా లావాదేవీలు లాంటివే అని అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది అనేది. అంటే ఇప్పుడు ఇందులో జిల్లాల వారీగా ఒక రకంగా ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు కదా ఫ్రాంచైజీలు, అలా ఇచ్చేసి వీళ్ళు ఈ రాజకేశ్ రెడ్డి ఒక 2 కంపెనీల ద్వారా ఈ రవాణా ద్వారా లిక్కర్ రవాణా కుంభకోణం ఏదైతే ఉందో దీని ద్వారా మొత్తం ఈ సొమ్ములందరూ అందరూ తినేశారు అనేది. అంటే ఇప్పుడు త్వరలో ప్రతి జిల్లాల్లోనూ అరెస్టులు ఉంటాయేమో. దీని అసలు వెనక కారణం అదేనేమో మేబీ.